Welcome back to our channel. Today I am going to teach you the most important topic is 10th class question number 17, that is jumbled sentences. Jumbled sentences. ఈ ఇయర్ 10th క్లాస్కి మళ్ళా రీ-ఎంట్రీ ఇచ్చారు. బిఫోర్ కరోనా టైంలో ఉంది ఇది. యాక్చువల్గా ఆఫ్టర్ కరోనా ఇది లేదు, ఈ సిలబస్ లేదు. సో అగైన్ ఈ క్వశ్చన్ నెంబర్ 17లో jumbled sentences లో 5 marks means 5 into 1 5 marks. Very easy and interesting students, but here one logic, that is ఏంటంటే ఒక పాసేజ్ ఇస్తాడు, దాన్ని క్లియర్గా అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత 5 సెంటెన్సెస్ ఇస్తారు. ఆ 5 సెంటెన్సెస్ కూడా డిజార్డర్లో అంటే స్క్రాంబుల్డ్ ఆర్ జంబుల్డ్ వేస్తారు. దాన్ని మీనింగ్ఫుల్లో రాయటం. చూద్దాం. వన్ ఎగ్జాంపుల్ హియర్ ఐ రోట్ ఆన్ బోర్డ్ ది స్టోరీ ఆఫ్ నోబెల్ ప్రైజ్ ఈస్ క్వైట్ ఇంట్రెస్టింగ్. ఇట్ వాస్ instituted in the year 1968. It was done by Alfred Nobel. Was an engineer, chemist and inventor. He did experiments with nitroglycerin and even got a patent for that. He also had developed an explosive device known as detonator. Though his plan in Germany was destroyed, he established many industries in different parts of Europe, and the product became a huge success among the military units, and he earned a huge profits. When he died, a newspaper read it obituary, that is, the merchant of death is dead. But it was his death will which initiated the Nobel Prize. ఇది పాసేజ్ స్టూడెంట్స్. దీన్ని ఒక్కసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం. ది స్టోరీ ఆఫ్ నోబెల్ ప్రైజ్. నోబెల్ ప్రైజ్ స్టోరీ గురించి క్వైట్ ఇంట్రెస్టింగ్ నో. ఇట్ వాస్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ ది ఇయర్ 1968. క్లూ, 1968లో నోబెల్ ప్రైజ్ అనేది ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశారు. ఇట్ వాస్ డన్ బై ఆల్ఫ్రెడ్ నోబెల్. ఆయన పేరు మీద, ఆయన చేశాడు కాబట్టి ఆయన పేరు మీద అవార్డు ఇస్తున్నాం. వాస్ అన్ ఇంజనీర్, కెమిస్ట్ అండ్ ఇన్వెంటర్. ఆల్ఫ్రెడ్ నోబెల్ గారు ఒక ఇంజనీర్, కెమిస్ట్ యాజ్ వెల్ యాజ్ ఇన్వెంటర్ కూడా. కొత్త కనిపెడుతుంటారు. హీ డిడ్ ఎక్స్పెరిమెంట్స్ విత్ ఇదిగోండి నైట్రోగ్లిసరిన్, దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ మెడిసిన్, అండ్ ఈవెన్ గాట్ పేటెంట్ ఫర్ దట్. దానికి ఆయనే ఓనర్. హీ ఆల్సో హ్యాడ్ డెవలప్డ్ అన్ ఎక్స్ప్లోజివ్ డివైస్. ఇంకోటి ఏదో డెవలప్ చేశాడు. ఆ డివైస్ ఏంటంటే detonator. So his plan in Germany was destroyed. అక్కడ స్పాయిల్ అయిపోయింది ఆ ప్లాన్. బట్ హీ ఎస్టాబ్లిష్డ్ మెనీ ఇండస్ట్రీస్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ యూరోప్. జర్మనీలో ఫెయిల్ అయినా సరే, స్పాయిల్ అయిపోయినా సరే, యూరోప్ మొత్తంలో ఎస్టాబ్లిష్ చేశాడు. అండ్ ది ప్రొడక్ట్స్ బికేమ్ ఏ హ్యూజ్ సక్సెస్ అమాంగ్ ది మిలిటరీ యూనిట్స్ అండ్ హీ ఎర్న్డ్ ఏ హ్యూజ్ ప్రాఫిట్స్. ఫుల్గా ప్రాఫిట్స్ వచ్చినాయి అందులో. వెన్ హీ డైడ్, ఏ న్యూస్ పేపర్ రీడ్ ఇట్ obituary. ఆయన గురించి ఏం రాశారండి చనిపోయాక? ది మర్చెంట్ మీన్స్ జనరల్ బిజినెస్ మ్యాన్. ది మర్చెంట్ ఆఫ్ డెత్ ఈస్ డెడ్, బట్ ఇట్ వాస్ ది డెత్ విల్ విచ్ ఇనిషియేటెడ్ ది నోబెల్ ప్రైజ్. అతను చనిపోయినా సరే అతని పేరు మీద నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఇది పాసేజ్ స్టూడెంట్స్. ఇప్పుడు అరేంజ్ ది ఫాలోయింగ్ జంబుల్డ్ సెంటెన్స్ ఇంటూ ఏ మీనింగ్ఫుల్ ఆర్డర్. చూద్దాం. అలర్ట్గా ఉండండి. His experiments with explosive made him successful. Second, he was even considered as the agent of death. It was his death which to institute this prize. Alfred Nobel was an engineer and scientist. The Nobel Prize was instituted in the year 1968. ఇప్పుడు ఆన్సర్స్ రాసేటప్పుడు స్టూడెంట్స్ ఈ టోటల్ 5 సెంటెన్స్ ఇన్ ఏ జిగ్జాగ్ వే వీ హ్యావ్ టు రైట్ యాజ్ మీనింగ్ఫుల్ మీన్స్ ఆర్డర్ వే.
ఈ 5 గజిబిజిగా ఇచ్చారు, దీన్ని ప్రాంప్ట్గా పర్ఫెక్ట్గా రాద్దాం, చూద్దాం. బేస్డ్ ఆన్ ది కంప్లీట్ ఆఫ్ పాసెస్ చెక్ చేస్తే స్లోగా. ది నోబెల్ ప్రైజ్ వాస్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ ది ఇయర్ 1968. మీన్స్ ఫస్ట్ వన్ ఈ. నెక్స్ట్ అగైన్ స్లోగా చెక్ చేద్దాం. His experiments wrong. He was even wrong. It was his death wrong. Alfred Nobel was an engineer and scientist. Yes. D. E. D. 2 అయిపోయింది. ఈ రిపీట్ అవ్వ ఇంకా. నెక్స్ట్. It was his death which to institute this prize. Maybe this is the last. So last one. లాస్ట్ చనిపోయినాక కదా ఆయన పేరు మీద ఇచ్చింది ఇది 5th. ఇప్పుడు ఈ 2లో చూడాలి ఇప్పుడు మనం జాగ్రత్తగా. హిస్ ఎక్స్పెరిమెంట్స్ విత్ ఎక్స్ప్లోజివ్ మేడ్ హిమ్ సక్సెస్ఫుల్. హీ వాస్ ఈవెన్ కన్సిడర్ యాజ్ ది ఏజెంట్ ఆఫ్ డెత్. ఈ 2లో ఏది అర్లీగా ఫస్ట్ వస్తుందో చెక్ చేద్దాం. హీ వాస్ ఈవెన్ కన్సిడర్ యాజ్ ది ఏజెంట్ ఆఫ్ డెత్. హిస్ ఎక్స్పెరిమెంట్స్ విత్ ఎక్స్ప్లోజివ్ మేడ్ హిమ్ సక్సెస్ఫుల్ గా చూద్దాం. ఇదిగోండి, హిస్ ఎక్స్పెరిమెంట్స్ విత్ ఎక్స్ప్లోజివ్స్ మీన్స్ ఏ. ఇందాక మీకు ఫస్ట్ లో చెప్పుకున్నాం కదా, లాస్ట్ వన్ సి. సో రిమైనింగ్ బి. ఈడి ఏబిసి ఇలా రాయాలి స్టూడెంట్స్. దిస్ ఈస్ ఏ స్టోరీ ఆఫ్ నోబెల్ ప్రైజ్ and our 10th class question number 17, jumbled sentence. If you like this video, please subscribe and comment. Thank you.